హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం బాదుషా ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తానండి. ముందుగా మనం మైదా పిండిని తీసుకోవాలండి, 1 కప్పు. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలపాలండి. కలిపేసి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మీరు కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి. వేసుకొని బాగా కలిపేద్దాం. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం చక్కెర పాకం తయారు చేసుకోవాలి కదా, దీనికోసంగా నేను కడాయి తీసుకొని 1 కప్పు చక్కెర వేసుకున్నానండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని మనం పాకం పట్టుకోవాలి. అది పాకం పక్కన మరుగుతూ ఉంది. ఈ లోపల మనం బాదుషాలని తయారు చేసుకుందామండి. పిండి బాగా నానిపోయింది కదా, ఇదండి. ఇలా మీకు ఏ షేప్, నేనైతే ఈ షేప్ తీసుకున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు వాటిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి వేరొక ప్యాన్ పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా బాదుషాలని, వాటిని వేసేయాలండి. ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అవి కలర్ మారిపోతాయండి తొందరగా, లోపల అనేది ఉడకవు. అందుకని ఫ్లేమ్ని మనం మీడియం పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అండి అయిపోయింది కదా, వీటిని మనం పక్కన చక్కెర పాకం ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. దానికోసంగా ముందు చక్కెర పాకాన్ని చూద్దాం. ఇలా మరిగించుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేసాక, పాకం అయిపోయాక మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బాదుషాలని తీసి దీనిలో వేసేసేయడం అండి. అంతే అండి, సింపుల్గా మనకి ఇంట్లోనే మనం బాదుషాలను అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఒక 20 నిమిషాలు మనం పక్కన పెట్టామంటే ఇదిగోండి ఇలా తయారైపోయింది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మనకి బాదుషా అయితే. ఈ చక్కెర పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.